ఎలక్షన్స్ పూర్తి అయినాయి. ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది పోలింగ్ రోజు. ఇదంతా కూడా దొంగోట్లు పడుతూ ఉన్నాయి, రిగ్గింగ్ జరుగుతూ ఉందని చెప్పి అనేక సార్లు ఆరోపణ చేశారు పోలింగ్ రోజు. ఈరోజు తుది నిర్ణయం ప్రజలు తీర్పిచ్చిర్రు. ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చినాయి. నవీన్ యాదవ్ దాదాపుగా ఒక 20 నుంచి 22,000 మెజారిటీతో గెలిచిండు. మాట్లాడదాం అసలు. సో బీఆర్ఎస్ ఎందుకు ఈ రకంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది అంటే విస్తృతంగా ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయింది, ఓటమి పాలైందని చెప్పి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నరేష్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనా. నమస్తే బ్రదర్. ఏంది అసలు ఈ ఓటమిని ఎట్లా చూస్తున్నారు, ఏంది అనుకుంటున్నారు, కారణాలు? ఓటమి ఏం లేదు, కంప్లీట్గా కళ్ళకు కట్టుగా కనిపిస్తుంది. పూర్తిగా అధికార దుర్వినియోగం చేశారు. లాస్ట్ రోజు అయితే విచ్చలవిడిగా పోలీసులే దొంగ ఓట్లు వేస్తుంటే సహకరించారు. మేము ఇది ఏంటి అని ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు తప్ప దొంగ ఓట్లు నియంత్రించలేకపోయారు. మేము సాక్ష్యాలతో సహా బయట పెట్టిన ఓటర్ ఐడి కార్డులు పట్టుకున్నాం. వ్యక్తులని మా బుర్కాలు వేసుకొని వేరే ఖర్చులు కట్టుకొని వస్తామని ప్రత్యక్షంగా పట్టించినా కూడా ఇప్పటిదాకా ఎవరి మీద కేసు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏందని తెలియదు. ఆఖరికి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు యూసఫ్ కూడా సవేరా ఫంక్షన్ హాల్లో పోయి 1000 మందిని ప్రత్యేక రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పట్టించారు. ఎలాంటి చర్యలు లేదు. ఇది ముమ్మాటికి దొంగతనంగా దొంగ ఓట్లు వేసుకొని గెలిచిన విజయం తప్ప నిజాయితీ గెలిచిన విజయం అయితే కాదు. ఏం చెప్పాలనుకున్నావు? ఈరోజు రిజల్ట్స్ చూసినావు. ఒక్క రౌండ్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యం లేకుండా అసలు వరుసగా 10 రౌండ్లలో ఒక్క రౌండ్ తప్ప మిగతా అన్ని రౌండ్లలో కాంగ్రెస్ వరుస ఆధిక్యతతో ముందుకెళ్ళింది. ఇదంతా ఎట్లా చూస్తా ఉన్నావు? బ్రదర్, మేము పోటీ ఇచ్చాము, మేము గట్టి పోటీ ఇచ్చినాము. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డప్పటి నుంచి 7 ఉప ఎన్నికలు అయినాయి. వాళ్ళు 3 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. మేము పోటీని ఇచ్చినాము. ఆ పోటీ గెలిచే పోటీ. ఆ దొంగ ఓట్ల పుణ్యమా అని వాళ్ళు గెలిచారు తప్ప విజయం నైతిక విజయం మాదే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము కాదు, ఇప్పుడు బీఆర్ ఎన్నికల పుణ్యమా అని దేశవ్యాప్తంగా అందరు చూసిర్రు. ఇక్కడ రాహుల్ గాంధీ సంఖలో అది పట్టుకొని ఓడ్చోరు అంటాడు కదా, జూబ్లీహిల్స్ రాహుల్ గాంధీ కనిపిస్తలేదా? బీఆర్లో ఇప్పుడు ఎగ్జిట్ పోల్ రాగానే ఓట్లు దొంగతోట్లు పడ్డాయంటే నువ్వు ఆడ చేస్తే అక్కడ నువ్వు ఓడిపోతే దొంగ ఓట్లు, ఇక్కడ నువ్వు గెలిస్తే దొంగ ఓట్లు వేయరు. అంటే మేము సాక్ష్యాలు పెట్టిన పనికిరావు, నీది మాత్రం పక్కా, ఇక నువ్వు పిఎం అయినట్టే. అయితే ఇంకో పక్క బీఆర్ఎస్ అసలు 10 సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా కూడా కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏదో గెలవాలని ప్రయత్నించింది. కానీ ఆఖరికి మేమే గెలిచినాం, న్యాయం గెలిచిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్పలేదు, తప్పు చెప్తున్నాను కదా. కళ్ళకట్టుగా వేరే ఏం ముచ్చట ఏం లేదు. వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు, దొంగ ఓట్లు నమ్ముకున్నారు, పైసలు నమ్ముకున్నారు. విచ్చలవిడిగా బెదిరింపులు. లోకల్ మా క్యాడర్ని కూడా బూత్ స్థాయిలలో కూడా అది చేస్తాం ఇది చేస్తామంటే క్యాడర్ని కూడా భయభ్రాంతులకు మీరు ఇన్ని జరుగుతున్నాయి ఏం చెప్పిండ్రు. దొంగ ఓట్లు నడుస్తా ఉన్నాయి, రిగ్గింగ్ నడిచిందని చెప్పారు. ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏం చేసి నిత్యం రోజు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టీం ఉన్నది. డే బై డే పొద్దున్న సాయంత్రం వరకు 3 రోజుల నుంచి 4 సార్లు కలిసారు. ఇప్పటికీ ఎవరి మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్నాం. దీన్ని ఎట్లా ప్రూఫ్ మేము కంప్లైంట్ ఇచ్చినా మొత్తం ప్రూఫ్తో సహా చెప్పిండు. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదే చెప్పిండు. మేము చెప్పేటివన్నీ చెప్పినాం. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మేమేం చేస్తాం? అదే ఎందుకండి, దేని కారణంగా తీసుకోలేకపోయారు అనుకుంటున్నారు? అధికార పార్టీకి మద్దతు తెలిపారు అంతే. ఇక వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఒకటి ఉప ఎన్నికనే కదా, ఏమవుతుందో అనుకున్నారు. ఉప ఎన్నిక ఓడిపోవచ్చు. రాష్ట్రం అప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా 3 సార్లు డిపాజిట్ కోల్పోయింది, అధికారం వచ్చింది. రేపు మేము కూడా అట్లే వస్తాయని మేము అనుకుంటున్నాం. ఫైనల్గా ఈ పోలీసుల వ్యవహార శైలి చూసిరు మీరు. పోలింగ్ రోజు కూడా మీరు దొంగోట్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆపడానికి ప్రయత్నించారు. ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నది ఆ రోజు. ఎందుకు పోలీసులు వన్ సైడ్గా చేసినట్టు అనిపించింది? అసలు ఎందుకు, దాని కారణాలు? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపించేదే పోలీసు వ్యవస్థను నమ్ముకొని. ఇప్పుడు మేము ప్రతిపక్షంగా మేము ఎక్కడ ఏం ధర్నాలు ఏం చేసినా అరెస్టు చేసి పోలీస్ వ్యవస్థను వాడుకోవడం తప్ప అతనికి ఇంకొక శాఖ గురించి అంత పట్టుకులేదు. అందుకే హోంశాఖ అతని దగ్గరనే పెట్టుకున్నాడు. చెప్పినట్టు వింటాడు. ఇప్పుడు అరెస్ట్ అంటే అరెస్ట్ డోర్లు పలగొట్టి కూడా అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మా సోషల్ మీడియా వారియర్ల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో కూడా పంపించిండు. ఒక పోలీస్ వ్యవస్థ పోలీస్ శాఖను తప్ప అతనికి ఏ శాఖ మీద నమ్మకం లేదు. పోలీస్ శాఖ సహకరిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రి చెప్తే చేయాల్సి వస్తుంది అంతే. ఎట్లా అనిపిస్తున్నది ఈ ఎపిసోడ్ మొత్తం కూడా? ఏం చెప్పాలనుకున్నారు ప్రజలు తీర్పిచ్చిర్రు మాకు. ప్రజలను మేము నిందిస్తలేము. ప్రజలు తీర్పు మంచిగానే ఇచ్చారు. మాకు విజయం వచ్చిందని మేము అనుకుంటున్నాము. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరు ఏం చేస్తారు, వాళ్ళకి హైదరాబాద్లో హైడ్రా వస్తుంది, ఆ మూసీ అని వాళ్ళని మూసీ ఎవరిదారు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి అంత ఐడియా ఉంది. కాకపోతే దొంగ ఓట్లు వేసి గెలిచిన వాళ్ళని ప్రజలు ఏమి చేయగలుగుతారు? రాబోయే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలని, స్థానిక సంస్థల ఎన్నికలని చూద్దాం. ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో. నిజాయితీగా ఫెయిర్ ఎలక్షన్ జరిగితే
ప్రజా తీర్పు ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు బీఆర్ ఎట్లా చూసిర్రో రేపు మా తెలంగాణలో అదే తీర్పు చూస్తారు. ఇప్పుడు ఈ ఓటమితో బీఆర్ఎస్ ముందులాగానే పనిచేస్తుందా, అన్ని ప్రజా సమస్యల మీద కొట్లాడుతుందా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా, లేకుంటే వెనకంజ ఈ ఓడిపోయిన కారణంగా ఏమన్నా వెనకబడే అవకాశం? ఇంకా ఎక్కువగా కసిగా పని చేస్తాం తప్ప వెనుక అడిగే ప్రసక్తే లేదు. ఏం చేస్తాడు మా అంటే కేసులు స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ చేసే ఎన్ని కేసులు వేస్తాడు, ఏం చేస్తాడు? 100 కేసులు వేస్తాడు మంచి మీద, చంపుతాడా? చంపలేడు కదా, వేస్తాడు. మాకు న్యాయ వ్యవస్థ నమ్మకం ఉంది. ప్రజల కోసం ప్రజల పక్షాన ముమ్మాటికి మేము మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇక ఇది గెలిచినారంటే ఆటోమేటిక్గా అది కూడా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా ఒక 2 నెలల సమయంలో. ఇటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నిర్ణయం కోర్టు చేతిలో ఉన్నది. ఒకవేళ నిజంగా అవి కూడా ఉప ఎన్నికలు కావచ్చు, ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ వస్తే బీఆర్ఎస్ ఈసారి ఏమన్నా మార్చుకునే అవకాశం ఉందా? ఎట్లా? ఇప్పుడు జూబ్లీహిల్స్లో వాళ్ళ పప్పులు ఉడికినాయి, అంతటా వాళ్ళ పప్పులు ఉడకాలని రూల్ ఏం లేదు కదా. ఇక్కడ ఏదో ఛాన్స్ ఉంది, అందరు ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడు 10 ఎన్నికలు ఉప ఎన్నికలు ఒక దగ్గరకు వచ్చి లోకల్ బాడీ వస్తే ఎవరిని కాన్స్టిట్యున్సీలో వాడుంటాడు, ఎవరికి ఎంత టైం ఇస్తాడు? మేము కూడా ప్రతిపక్షంగా లోకల్లో మాకు కూడా ప్రజా మద్దతు ఉంది కదా, రైతు వ్యతిరేకత, రకరకాల గ్రౌండ్లో చాలా ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు. మాకు అన్ని అనుకూలంగా కలిసి వస్తాయని అనుకుంటున్నాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా? కొట్లాడదాం, మా పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ.